ఉంటాడు, అదే మున్సిపాలిటీలో అయితే కౌన్సిలర్ అవ్వాలనుకుంటాడు, కార్పొరేషన్ అయితే డివిజన్, తర్వాత మేయర్ అవ్వాలనుకుంటారు, ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయిన తర్వాత సీఎం అవ్వాలనుకుంటారు. శ్రీనివాసరావు గారు, నేను ఎందుకు అంటున్నానంటే మీరు గెస్ చేసింది ఏంటి అని, గెలుపు ఓటములతో నాకు సంబంధం లేదు, ఏదో పదవులు ఆశించి నేను రాలేదు, దేశం కోసం రాష్ట్రం కోసం మాత్రమే నేను ఉన్నాను అని ఆయన పదే పదే మాట్లాడుతుంటున్నారు ఈ మధ్యన. అందుకని అండి ఇప్పుడు ఏదో తీరం చేరాలి కదా. ప్రస్తుతానికి అయితే ఆయన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో స్టేట్ ఫస్ట్ అన్నాడు, ఆయన ప్రజలే ముందు అన్నాడు, ఆయన దాన్ని స్వాగతించాలి. మనం ఆయనకి వీలైతే సహకరించాలి, లేకపోతే ముసుగుచ్చాలి, అంతే తప్ప కాళ్ళ కర్ర అడ్డం పెట్టకూడదు. ఇది నా ఆలోచన. గాదే గారు ఎవరి కాళ్ళకి అడ్డం పెడుతున్నారండి? ఏమండి గాదే గారు ఎవరి కాళ్ళకి అడ్డం పెడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి? నన్ను చెప్పనివ్వండి, గాదే గారిని తర్వాత తిరిగాను. మీరు అన్నదానికి ఆయనే చెప్పాలి కదా సమాధానం. ఇప్పుడు నేను ఆయన ఏం ప్రశ్న వేయలేదండి. నేను యాక్చువల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతాను. నేను గాది వెంకటేశ్వర గారికి ఆయనకేం తెలుస్తుంది? నేనన్నా కర్రకి అడ్డం పెట్టి ఎవరు పెడుతున్నా నేను చెప్పాలి, కానీ ఆయన ఏం చెప్తాడు? అదేండి ఆ పార్టీలో ఉన్నాయని తెలీదా? ఖచ్చితంగా ఆయన చెప్తుంటే ఆయన చెప్తాడు ఆ సమాధానం. నేను చెప్పాను కాబట్టి నేనే చెప్తాను దాని సమాధానం. మీరు నన్ను అడుగుతాడు, లేదంటే ఆయన్ని అడుగుతానంటే మీ ఇష్టం. ఇక్కడ ఎలాగంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీద ఒక కుట్ర జరుగుతుందండి. అదేంటంటే ఆయనకి కుల నాయకుడిగా ముద్ర వేయడానికి విశ్వ ప్రయత్నం జరిగింది. ఆ కుట్ర నేను ఛేదించుకున్నాడు, దాంట్లోకి బయటకు వస్తున్నాడు. నెక్స్ట్ వెర్షన్ ఏంటంటే కులాన్ని దూరం చేయడానికి ప్రయత్నం జరిగింది. ఈ విషయంలో ఆయన కార్త్యవీర్యార్జునులాగా అన్ని ఛేదించుకుని బయటకు వస్తాడు అనుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిణితి సాధించాడు, ఆలోచించే వివేకము విజ్ఞానం ఆయనకు ఉంది కాబట్టి. ఎందుకంటే ఎప్పుడైతే అందరివాడిగా ఉండాలని అనుకున్న వ్యక్తి అతను నాయకుడైతే డెఫినెట్గా ప్రజలందరూ బాగుంటారు, వాళ్ళ పార్టీ బాగుంటుంది, వాళ్ళ కార్యకర్తలు బాగుంటారు. ఆ పార్టీకి ఏదో రోజున వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. వాళ్ళ సంకల్పం సత్సంకల్పం అయితే డెఫినెట్గా దేవుడు కూడా సహకరిస్తాడు. మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ. ఇప్పుడు ఎవరు ఎప్పుడు ఏమవుతారు అనేటువంటిది మనం ఎవరు ఊహించలేమంటే, ఒక సందర్భంగా సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఏమన్నాడంటే, నేను కండక్టర్, ఇవాళ సూపర్ స్టార్, రేపు ఏమవుతానో అన్నాడు. ఆయన్ని మీ రాజకీయ అభిలాష ఏంటి, మీరు ఏం ఉద్దేశం ఏంటో ఛానల్ క్రితం. తర్వాత ఆయన రాజకీయాల గురించి విరమించుకున్నాడు, అది వేరే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణంలో డిప్యూటీ సీఎంగా ఇది ఒక మజిలీ. ఇందులో దీని నుంచి మొదలు పెడతాడు. తర్వాత మజిలీ ఎక్కడ, తర్వాత నెక్స్ట్ ఏంటి అనేటువంటి ఆయన నిర్దేశించుకున్నాడు కొంత సమయాన్ని. ఆ సమయం లోపల ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం. గాదే గారు, ఎక్కడ బ్రేకులు పడుతున్నాయి? ఎవరు అడ్డేస్తున్నారు? ఆయనకి ఫ్రీ హ్యాండ్ లేదా? అంటే ఆయన మాట్లాడింది అంటే కుల నాయకులు కొంతమంది అయితే కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది కొన్ని కామెంట్లు చేస్తారు దాని గురించే. కానీ ఆయన పార్టీకి అధ్యక్షుడు, ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఉండదు? అది కాదు. ఇక్కడ కుల నాయకులని సంఘాల పేర్లు చెప్పుకుని కొంతమంది రకరకాల యూట్యూబ్ లో కామెంట్లు చేస్తున్నారు మీద ఆయన అన్నారు, ఖచ్చితంగా రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన తర్వాత అందరూ నా వాళ్ళు అంటేనే ఎక్కడ ఒక కులంతో కుదరదు కదా, ఎవరికి కుదరదు. నియోజకవర్గం తీసుకుంటే ఆ నియోజకవర్గంలో ఎవరికి నాకు తెలిసి ఒక్క కులంతో గెలిచేటటువంటి ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గం మన రాష్ట్రంలో ఏది ఉండదో ఎవరి వల్ల కాదు, అందరిని మెచ్చితేనే కదా. ఇప్పుడు మేము అదే భావంతో వస్తున్నాం. మా సిద్ధాంతాల్లో మాకు 7 సిద్ధాంతాలు ఉన్నాయి వరం గారు. మా 7 సిద్ధాంతాల ఫస్ట్ సిద్ధాంతం అది కులాలను కలిపే విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం. మేము ఇట్లా పెట్టుకుని వచ్చినాం. అందుకని కులం అంటే కుదరదు కదా, ఒక్క కులంతో ఎవరికి అవ్వదు కదా. కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంతమంది ఏంటంటే ఏదో మేము చాలా ఎక్కువ మంది ఉన్నాం ఈ రాష్ట్రంలో, మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎవరి కాళ్ళ పెద్దవాడు ఎదుటి సలహా చెప్పేవాడు కదా. ఇవాళ ఇప్పుడు మనం ఏం చేస్తామనేది తెలియదు, కానీ ఎదురుడు చెప్తాడు. అట్లా తయారైపోయిన వాళ్ళ కొంతమంది గురించి భరించి అని మనం చెప్పాలి. అది